ఓకే అన్న, మరీ అంత ఏమో కానీ రామ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. రామ్ సంజయ్ దత్ వేరే లెవెల్. అంటే బయట నెగిటివ్ టాక్ వస్తుంది, మీరేమంటారు? మీరు సినిమా చూసారు కదా. నెగిటివ్ టాక్ అంటే మొత్తం నెగిటివ్ అనలేము. ఓకే అన్న, యావరేజ్. మరీ 5కి 3 అంటాను నేను. మరి ఇచ్చినంత హైప్ అయితే లేదు, కానీ ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచ్. ట్రైలర్ చూసినప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించింది? నాకైతే ఏం కనిపించలేదు అన్న. నాకైతే అసలు సేమ్ స్టోరీ, సేమ్ స్క్రీన్ స్టోరీ సేమ్, మొత్తం నాకు సేమ్ అనిపించింది. ఏదో మొత్తం అంతా డబుల్ స్మార్ట్ అంటే 2 చిప్పులు పెడతారు. అలా ఏం లేదు, ఇంకొక చిప్ వచ్చేసింది అక్కడ. అంతే. మధ్యలో అలీ కామెడీ బాగుంది. ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచ్ అంతే. దానికంటే సంజయ్ దత్ క్యారెక్టర్ ఎలా ఉంది? అది వాళ్ళిద్దరు యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు అన్న మూవీలో. రామ్, సంజయ్ దత్, ఇంకేం లేదు మూవీలో. మొత్తం సేమ్, ఇంకేం లేదు అక్కడ మూవీలో. 5 రేటింగ్ 3 అన్న. పూరి గారు తెలుగు సినిమాలు కాపాడుకుంటే బాగుందని అనిపించింది. ఆయనకి ఏమవుతుందో తెలియలేదు కానీ టేకింగ్ వరకు ఓకే, రాము ఎనర్జెటిక్ యాక్టింగ్ వరకు ఓకే, కానీ మిగతాదంతా ఫస్ట్ దే బాగుంది అనిపించింది. ఇదంత డెప్త్ ఏం లేదు. పెద్ద సంజయ్ దత్ గారిని కూడా పెట్టినా కానీ సినిమా ఎక్కడికో వెళ్తా అనుకున్నా కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ అసలు తల్లి సెంటిమెంట్ మీద కొడతాడు అనుకున్నాము, లేదా దేవుడి మీద కొడతాడు అనుకున్నాము, లేదా ఆయన తీసుకున్న చిప్ మీద కొడతాడు అనుకున్నాం, మెమరీ మీద కొడతాడు అనుకున్నాం, కానీ అన్నీ కలపూసి రుబ్బేసి వదిలేడు. అసలు యాక్చువల్గా పూరి గారి సినిమాలు అంటే క్లైమాక్స్ కూడా బాగుంటుంది. ఫస్ట్ ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటుంది, కానీ ఇది ఫస్ట్ బాగలేదు, క్లైమాక్స్ బాగలేదు అన్న రీజన్. ఇస్మార్ట్ శంకర్ తో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది? అదే బాగుంది, అది చాలా బాగుంటుంది సినిమా. పాటలు బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఇందులో ఏం బాగుంది? టేకింగ్ బాగుంది, రామ్ ఎనర్జీ అంతే, ఇంకేం బాగలేదు. సరే, మన తప్పు అనుకోవడానికి బాగలేదు. ఏదో స్వాతంత్ర దిన సందర్భంగా సినిమా తీసారంటే అంటే ఇందులో ఒక భేదాభిప్రాయం ఏర్పడ్డది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది ఏర్పడ్డది. సౌత్ ఇండియా లేదు, నార్త్ ఇండియా, అంతా ఒకటే ఇండియా. అదే మనకు కావాల్సింది. సరే, సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్పడానికి లేదు, బాగుంది, చూడండి, అంతవరకు. అంత యావరేజ్ మూవీ. డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను, ఎందుకంటే పూరి మాస్ చూపించాడు అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో చూసి ఏంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా పిక్స్కి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే పూరి గారి డైరెక్షన్ అక్కడ కనబడింది. కంబ్యాక్ అని చెప్తాను పూరికి. లైగర్ తర్వాత ఇది హిట్ అని చెప్తాను అయితే, అంత బాగుంది. లైగర్ ఫ్లాప్ అయినా డబుల్ స్మార్ట్ హిట్ కొట్టాడని చెప్తాను అయితే. బయట డిజాస్టర్ టాక్ వస్తుంది కదా, ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు, అడుగుతున్నారు, కానీ వేరే సోషల్ మీడియా మొత్తం ఇచ్చి పడేసిండు మాకి కిరికిరి అలా ఉంది యాక్టింగ్ అయితే. చాలా బాగా చేశాడు అన్న. వన్ మ్యాన్ షో చెప్తా, అన్ని బాగున్నాయి. చాలా ఇది ఉంది, అది లేదు అనుకున్నా, చాలా బాగా చేశాడు. ఆ డాన్స్ అయితే ఆయన ఎనర్జీ ఎవరు మ్యాచ్ చేయలేదు. నెంబర్ 1 పాయింట్ ఎవరు మ్యాచ్ చేయలేదు ఇప్పుడున్న హీరోల్లో. అంత చెప్తున్నా, అంత ఎనర్జీ ఉంది ఆయన కాడ. ఎనర్జీ అయితే అసలు ఫిక్స్ లెవెల్ అని చెప్తా. ఆయన మ్యాచ్ చేశారు ఎనర్జీలో చెప్తున్నా అయితే, అంత బాగుంది. నేను ఒరిజినల్ సినిమా కూడా చూసాను. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా కొంచెం లో అనిపిస్తుంది, కానీ రవితేజ కొంచెం అంటే ఆ ఫస్ట్ ఒరిజినల్ లో కొంచెం సాంగ్స్ తక్కువ, యాక్షన్ ఎక్కువ కదా అజయ్ దేవగన్. బట్ రవితేజ అది మాత్రం ఫుల్ క్లాస్. అది రవితేజ మహారాజా కదా, కొంచెం అట్లా ఉంటేనే మన ఆడియన్స్ కి నచ్చుతుంది. మరీ సీరియస్ గా తీస్తే ఎవరికి నచ్చదు కదా. హీరోయిన్ క్యారెక్టర్ ఆమె చాలా తక్కువనే ఉండే, ఎక్కువ హీరోయిన్ మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేస్తారు అట్లానే అనిపించింది ఒక పాయింట్ కి. బట్ ఓకే, ఆబ్వియస్లీ మాస్ మహారాజానే, దాంట్లో ఏం తక్కువ. సెకండ్ హాఫ్ కొంచెం సాగా తీసారు, బాగుందండి, బాగుంది. సూపర్ భయ్య. రవితేజ్ గారి పాటలు కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ చాలా పర్లేదు. నిన్న నైట్ చూసిన సినిమా నాకైతే చాలా నచ్చింది సినిమా. తర్వాత జగపతి బాబు గారు నటన కూడా విలనిజం చాలా నచ్చింది. హీరోని అయితే ఆసం, ఆమె నటన అందానికి ఎవరు కూడా చాటు ఉండరు, అంత అందంగా ఉంది అమ్మాయి. చిన్న వయసులో అయినా లేదు, అలా ఏం లేదు. అంటే రవితేజ్ అంటే కొద్దిగా ఇష్టం మట్టుగా అలా వెళ్ళా. చాలా బాగుందన్న, చాలా బాగుందన్న. మళ్ళీ ఆయన దరువులో ఎలాగైతే నటించారో అంతలా నటించారు. ఇది రీమేక్ సినిమా తెలుసా మీకు? తెలుసు అన్న, రీమేక్ సినిమా నేను తెలుసు, కానీ అంటే బాగుంటుంది అని వెళ్ళాను. ఆయన హరిశంకర్ గారు నా గురువు గారికి దర్శకత్వం చేశారు. ఆయన దర్శకత్వంలో గబ్బర్ సింగ్ చాలా హిట్ అయింది. అంత అంచనాతో వెళ్ళాను నేను, కానీ అంత అవ్వలేదు. పర్లేదు ఒక విధంగా. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. ఓవర్మాస్ మేడం, ఓవర్మాస్. ఆయన రావడమే ఒక అన్స్టబుల్, అంటే ఆయన ఉంటారని కూడా ఎవరికి తెలీదు. ఆయన వచ్చి ఒక ఫైట్ చేయడం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మనకి చాలా నచ్చింది ఆయన ఫైట్ అయితే. రావడం, డైలాగ్ చెప్పడం, అదో ఫీలింగ్ కలిగింది అనమాట. మేడం పర్లేదు మేడం, అందరూ కూడా హిట్ అవ్వాలని ఏమి ఉండదు, ఫ్లాప్ అవ్వాలని ఏమి ఉండదు. తీయడం ఒక వ్యక్తిత్వం, అది ఫ్లాప్ హిట్ అయిన తర్వాత ప్రేక్షకులు ఉంటుంది అనమాట. కామెడీ అన్న సినిమా కదన్నా, ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చాలా కష్టం. అది రవిదాన్ ఎప్పుడు చేస్తాడు, డిసప్పాయింట్ చేయడు.
సినిమా అయితే రవితేజ కామెడీ పరంగా సూపర్ హిట్ చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ అన్న, సెకండ్ హాఫ్ కొద్దిగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి అయితే స్టోరీ అయితే చూపించడం జరిగింది. చాలా నచ్చింది నాకైతే. రీమేక్ సినిమా అని తెలుసా? రీమేక్ అని తెలుసా అన్న, కానీ రీమేక్ అనేసి ఒరిజినల్ సినిమా చూసావా? ఒరిజినల్ సినిమా అయితే నేను చూడలేదన్న. రీమేక్ అని తెలుసు కానీ వేరే భాషలో డబ్ అయిందని నేను చూడలేదు. అదే అదర్వైజ్ రేపు అలా చూడకుండా వెళ్ళడం బెస్ట్. మన సినిమాలో చూడాలి. వేరే అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది రీమేక్ అని మనం చూడడం మానేస్తే మన ఇండస్ట్రీ మనమే కొద్దిగా డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది. రవితేజ పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న. అన్న అయితే మన ఈడియట్ సినిమాలో అలా కంబ్యాక్ చేశారు. సినిమా అయితే కామెడీ పరంగా నన్ను నచ్చింది. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయన్న. మరి చెప్పాలంటే సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అయితే నచ్చడం ఏంటి అన్న, పిచ్చెక్కిచ్చేసింది. అవుట్ ఆఫ్ 5 అంటే 3 ఇస్తాను అన్న. 5-3 యావరేజ్ అన్న, యావరేజ్.